అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం ఏనుగుల దాడి ఘటనలో ముగ్గురు భక్తులు మరణించడంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. శ్రీశైలానికి కాలినడకను వచ్చే భక్తులకు భద్రత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అడవి మార్గం గుండా వచ్చే భక్తులకు భద్రత ఏర్పాట్లు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమతో సహా అటవీ ప్రాంతంలోని శివాలయాలకు భద్రత పెంచాలని ఆదేశించారు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలి అని పోలీస్ శాఖకు సూచించారు. ఈ దాడి ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతంలో శేషాచలం అడవుల్లో దారుణం జరిగింది. రాత్రి ఏనుగుల గుంపు అయితే ఏదో ఉందో ఒక 10-15 ఏనుగుల గుంపు ఒక్కసారిగా శివభక్తులపైన దాడి చేయడంతో ఆ దాడిలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఆ మృతదేహాలను కూడా రైల్వే కోడూరు హాస్పిటల్కి తీసుకొచ్చారు. అసలు ఏంటి ఈ ఘటన ఎలా జరిగింది, ఆయనంతా పరామర్శించాడు. ఇక్కడ ఆయన మాటలు ఒకసారి విందాం. చెప్పండి. ఈ రైల్వే కోడూరు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుందండి. చుట్టూ అడవి, శేషాచలం అడవులు. ఈ ప్రాంతంలో కొన్ని శివక్షేత్రాలు ఉన్నాయి, గుండాలకోనని ఇట్లా. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇక్కడ నుంచి వేలాదిగా జనాలు వెళ్ళేవాళ్ళు, సురక్షితంగా తిరిగి వచ్చేవాళ్ళు. ఈసారి ఏం జరిగిందో, రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక పెద్ద ఏనుగుల గుంపు ఈ భక్తుల మీద దాడి చేయడం, అందులో ముగ్గురు అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోవడం, మిగతా 2 సివియర్ ఇంజరీస్ కావడం, ఇంకా కొంతమందికి స్వల్ప గాయాలు అవడం ఇలా జరిగిందండి. ఇది మేము ఎప్పుడు ఊహించలేదు ఈ ఘటన. ప్రభుత్వం అయితే వెంటనే స్పందించి వీళ్ళకి మా ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయినప్పటికీ మేము ఈ భక్తులకు ఒకటే సూచిస్తున్నాం, మీకు ప్రాణాలే ముఖ్యం, తర్వాతే ఏదైనా. కాబట్టి ఒక పెద్ద ఏనుగుల మంద ఈ ప్రాంతాల్లో సంచరిస్తుంది కాబట్టి మీరు ఆచిచూచి అవసరమైతే తప్ప అత్యంత ప్రమాణాల మధ్య మాత్రమే మీరు వెళ్ళండి, లేకపోతే మానుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగాయి? అసలు ఎందుకంటే అరుదనుకున్నట్టు ఇట్లా జరగడంలో ఫారెస్ట్లో ఎక్కడ కూడా జరగలేదు మనకు తెలుసు. రాష్ట్రంలో మీ ప్రాంతంలో గతంలో ఎప్పుడైనా జరిగిన సంఘటనలు ఉన్నాయా? నాకు తెలిసి జరగలేదు సార్. నేను గత 5 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరము నేను కూడా డే టైం వెళ్ళేవాడిని, సురక్షితంగా తిరిగి వచ్చేవాడిని. చాలా అందమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది ఆ ప్రాంతం. అది చాలామంది వెళ్తారు. ఎప్పుడు ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ఈ వన్యప్రాణులు, వాటి స్థలం అది, మేము క్వశ్చన్ చేసానికి లేదు. వాటి ప్రాంతంలో అవి సంచరిస్తున్నాయి. మేమే జాగ్రత్తగా ఉండాలి, ప్రజలే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి దీనికి నిర్దేశించిన అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా సరే క్షుణ్ణంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకునేట్టు, సురక్షితంగా జరుపుకునేట్టు చేయాలని మా మనవి సార్. ఇది ఇష్యూ రాత్రి జరిగింది కదా, ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకున్నారు? ఫారెస్ట్ అధికారులు వెళ్ళారు, గాలింపు చేస్తున్నారు అని మాకు వాళ్ళు కూడా సహాయం చేశారు. ఇక్కడ అందరినీ ఈ మృతదేహాలు తీసుకురావడానికి అందరూ కూడా సహకరించారు, కాదని లేదు. కాకపోతే ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఒక సమాచారం వచ్చింది, ఇంకా వీళ్ళకంటే ముందు వెళ్ళిన బ్యాచ్ ఒక 5 మంది బృందం కనపడలేదని. అది కూడా అక్కడ సిగ్నల్స్ ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో చిన్న విషయం కూడా బయటకు వచ్చే విషయం తెలియదు. కాబట్టి ఇది కూడా ఫారెస్ట్ అధికారులు మాత్రమే ఆ ప్రాంతాలకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ అడవిని క్షుణ్ణంగా గాలించి ఇంకా ఎవరన్నా కూడా మిస్ అయ్యారనేది లేదు తేల్చి అందరికీ వార్త అందించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూసా మనం నరసింహప్రసాద్ టీడీపీ నేత మాటల్లో మనం విన్నాము. ఆయన చెప్పిన ప్రకారం అయితే ఈ అతి పెద్ద అడవిది గుండాలకోన నుంచి అవతలకి వెళ్ళాలి, ఓబులాపల్లి మండల పరిధిలో వస్తుంది. మొత్తం శేషాచలం అడవులు అతి గొప్ప అడవి, చాలా పెద్ద అడవులు అవి. కాబట్టి ఏనుగులు అవన్నీ ఉండడం, వాటి సంచారం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకునే అవసరం ఎంతైనా ఉందనేది. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తగిన అందరు కూడా ఈ మృతులకు కావచ్చు, వీళ్ళకి గాయపడిన వారికి కావచ్చు పరిహారం కూడా ఇవ్వడం జరిగింది. సో అది ఏమైనా కూడా బాధాకర సంఘటన చెప్పి మన నరసింహప్రసాద్ గారు చెప్తున్నారు. వీడియో వీరనారాయణతో శ్రీనివాస్, ఏబినాన్.